పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్, 107 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడ్ అవుతున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 66.38 ఉంది. భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, బీహెచ్ఈఎల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మహారాష్ట్రలోని వస్త్ర పరిశ్రమలో కేరాఫ్గా నిలిచిన బవాడీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 5 అంతస్తుల భవనంలో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. చుట్టుప్రక్కల వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. క్రింది అంతస్తు నుండి మంటలు వ్యాపించడంతో బిల్డింగ్లో ఉన్న సుమారు 100 మంది మంటల్లో చిక్కుకున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది 12 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. రెస్క్యూ టీం పలువురిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మోత్కుపల్లి నరసింహ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేసిన పనులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పూటకో మాట మాట్లాడే కేసీఆర్ వైఖరిని ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు. ఎవరు కూడా అందుకోలేనంత స్థాయిలో వారు ఎదుగున్నారు. ఇవాళ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తీర్మానం చేశారు. 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా 125 అడుగుల స్టాచ్యూని ఏర్పాటు చేస్తామని చెప్పారు. వారు కేబినెట్ లో మాదిగలకు చోటిచ్చారు, మహిళలకు చోటిచ్చారు. మరి పేద వర్గాన్ని గౌరవించేటువంటి పద్ధతి ఆ ప్రభుత్వంలో ఉన్న పద్ధతి ఈ ప్రభుత్వంలో ఎందుకు లేదని సందర్భంగా అడుగుతా ఉన్నా. మీరు పెట్టేటువంటి స్టాచ్యూకు నిజంగా సంపూర్ణమైనటువంటి నివాళి ఉండాలంటే మీరు మాదిగలను మహిళలను కేబినెట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు రేపటిలోగా మాలల్ని మాదిగల్ని మహిళల్ని కేబినెట్ లో తీసుకొని ఆ ఫౌండేషన్ వేస్తే దానికి ఘనంగా ఉంటుంది, గౌరవంగా ఉంటుంది తప్ప మీరు మాదిగల్ని కేబినెట్ లో తీసుకోకుండా అంబేద్కర్ స్టాచ్యూ కోసం మీరు ఏదైతే ఫౌండేషన్ ఇద్దామనుకుంటున్నారో అంబేద్కర్ ఎట్టి పరిస్థితుల్లో సంతోషించాడు. అంబేద్కర్ ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని క్షమించరని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎవరినండి మోసం చేయడానికి? మీరు 125 అడుగుల ఎత్తు అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని పెడతామని చెప్తే దళితులు సంతోషిస్తారా అని సందర్భంగా తెలియదు. గౌరవమయ్యా, ఫస్ట్ గౌరవమీను. గౌరవం లేనటువంటి పద్ధతి ఎవరు కూడా సహకరించరు, ఎవరు కూడా దాన్ని ఒప్పుకోరని కూడా ఈ సందర్భంగానే తెలియదు. మొదట రెస్పెక్ట్ చేసేది నేర్చుకోను. పేద ప్రజల కోసం ఎవరు పనిచేస్తారో ఆ నాయకుడే వర్ధిల్లుతాడు. అంతేగాని ఇవాళ నువ్వు ఎన్ని ప్రాజెక్టులు చేస్తామని చెప్పినా నువ్వు మాట్లాడినటువంటి మాట ఒక్కటైనా అమలు జరిగిన దానికి సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. దళితులనే ముఖ్యమంత్రి చేస్తున్నట్టువి అమలైందా? 3 ఎకరాల భూమి ఇస్తున్నట్టువి అమలైందా? దళితులకే పెద్ద పీఠ అని చెప్తివి అమలైందా? చివరికి వాళ్ళని అన్టచబుల్ గా చూస్తున్నారే తప్ప ఏ రకంగా గౌరవించినటువంటి పద్ధతి, ఏ రకమైన న్యాయమైంది? కేసీఆర్ ఇప్పటికైనా కన్ను తెరవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. అందుకే మాకెవరికో మేము మంత్రి పదవి అడగటం లేదు. మీ ఎమ్మెల్యేల్లోనే, మీ పార్టీ ఎమ్మెల్యేలో ఒక్కడు అరువులు లేడా? మాదిగ ఎమ్మెల్యేలు చచ్చిపోయారా? ఎందుకు ఈ రకంగా అవమానం చేస్తున్నావు? దీనికి నిరసననే రేపు మరి అంబేద్కర్ విగ్రహం దగ్గర తప్పకుండా మా నిరసన తెలియాలని మేము నిర్ణయం చేసుకున్నాం. తప్పకుండా ఒక దళితుడిగా ఒక రోజు నిరసన దీక్ష, అన్నం తినకుండా అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని అమలు చేయడానికి ఈ ప్రభుత్వం కన్ను తెరిపించాలనే ఉద్దేశం కింద ఒక్కరోజు మరి దీక్ష చేయడం జరుగుతుందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది పార్టీల పరంగా కాదు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా దీన్ని సహకరించాల్సిన అవసరం ఉంది. ప్రతి దళితుడు ఈ విషయాన్ని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో జరిగిన ప్రతి చోట కేసీఆర్ యొక్క వైఖరిని ఖండించాలని కూడా దళిత సోదరులందరికీ, మేధావులందరికీ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పూటకో మాట మాట్లాడే కేసీఆర్ వైఖరిని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. పగటి కళ్ళు కనిపిస్తా ఉన్నాడు. ఏదో జరిగిపోతున్నట్టుగా భ్రమలు కల్పించి ఇవాళ ఆయన కుటుంబ సంక్షేమం కోసం తప్ప దళిత వర్గాల కోసం ఆలోచించే పరిస్థితిలో కేసీఆర్ లేడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దీన్ని మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ రేపటిలోగా మాదిగలకి మహిళలకి నీ యొక్క క్యాబినెట్ లో స్థానం కల్పించి నువ్వు ఫౌండేషన్ వేస్తేనే దానికి గౌరవంగా ఉంటుంది తప్ప ఏ రకంగా కూడా ఏ దళితుడు కూడా రెస్పెక్ట్ లేనటువంటి ఆ కార్యక్రమాన్ని ఎవరు కూడా దాన్ని అంగీకరించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.
కాబట్టి ముఖ్యంగా కేసీఆర్ రేపటి వరకు మీ ఎమ్మెల్యేల్లో ఎవరికో ఒకరికి ముఖ్యంగా మాలలు మాదిగల్ని గౌరవించేది నేర్చుకోవయ్యా నువ్వు. సమాజంలో పేదవాడికి సాయం చేసినటువంటి నాయకుడే మరి రాబోయే కాలంలో పేరుంటుంది తప్ప మీ యొక్క చరిత్ర హీనత నీకు జరిగేటువంటి అవకాశం ఉంది. చరిత్ర హీనుడమైతమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే సీఎం కేసీఆర్ గారి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు నచ్చి పార్టీలోకి రావడం జరిగిందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలవడానికి రావడం, ఎందుకంటే వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ మా జిల్లా అభివృద్ధి కార్యక్రమాలను చూసి మా మక్తల్ తాలూకాను కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లాలని ఒక తపన మాకు కానీ మా కుటుంబానికి కానీ ఎప్పటి నుంచో ఉంది. ఈరోజు మేము అన్ని వారిపైన బరువు బాధ్యతలు పెట్టి ఈరోజు వారి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలకు రావడం జరిగింది. ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, పెన్షన్లు కానీ, హౌసింగ్లు కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నందుకు దానిలో భాగం కావాలనే ఒక ఉద్దేశంతోనే మా మక్తల్ తాలూకాను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈరోజు పార్టీలోకి రావడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీకి వస్తున్నారో వాళ్ళంతా కూడా అభివృద్ధి కోరుకునే వాళ్ళే. మా ప్రాంతం కానీ, మా జిల్లా కానీ, రాష్ట్రం కానీ అభివృద్ధి కావాలనుకునే వాళ్ళు, ముఖ్యంగా వారి వారి ప్రాంతాల అభివృద్ధిలో అభివృద్ధి పరంగా ఆలోచన ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా కేసీఆర్ గారు చేస్తున్న కార్యక్రమాలకు, అవుతున్న డెవలప్మెంట్ కార్యక్రమాలకు మరి వాళ్ళు కూడా దాంట్లో కలిసి పనిచేయాలి, వాళ్ళ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసుకునే ఆలోచనతోని రావడం జరుగుతుంది. దాంట్లో భాగంగా రామ్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. ప్రభుత్వం పైన విశ్వాసం ఉండి, ముఖ్యమంత్రి గారి పైన విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు ఎవరొచ్చినా మాకు అభ్యంతరం లేదని చెప్పేసి ఈరోజు చిట్టం రామ్మోహన్ రెడ్డి గారిని కానీ లేదంటే ఇతర ఎవరు వచ్చినా సరే ఎన్నో అవమానాలను ఒడిదుడుకులను ఎదుర్కొన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అదే పద్ధతిలో ముందుకు పోతుంది. ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొంటుంది. అభివృద్ధి లక్ష్యంగా, వలసలు నివారించడమే లక్ష్యంగా సస్యశ్యామలంతో ఉండేటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడం కోసం ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ చేరికలు అన్నట్టుగా నేను భావిస్తా ఉన్నా. హైదరాబాద్ కూకట్పల్లి పిఎస్ పరిధిలోని ఏటీఎంలో చోరీకి యత్నం. ప్రగతినగర్ కెనరా బ్యాంక్ ఏటీఎంలో చోరీకి యత్నించిన దుండగులు ఏటీఎం మిషన్ను ధ్వంసం చేసి దుండగులు పరారీ. జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల శిక్షణ తరగతులు చివరి రోజుకు చేరుకున్నాయి. శిక్షణ తరగతుల్లో భాగంగా ఐటీ మంత్రి కేటీఆర్ కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు. నేను కూడా కొత్తగా శాసనసభ్యుడిగా 2009లో ఎన్నికైన తర్వాత దాదాపు సంవత్సరన్నర కాలం అసలు ఒక శాసనసభ్యుడి పరిధి, పాత్ర, విధులు ఇవన్నీ తెలుసుకోవడానికి సంవత్సరన్నర పట్టింది. ఈ లోపల తెలంగాణ ఉద్యమం ఉధృతమైంది. ఆ తర్వాత నిజంగా కూడా ఒక శాసనసభ్యుడిగా ఫుల్ టైం పనిచేసే అవకాశం కూడా మాకు దొరకలేదు. ఈ 2 సంవత్సరాల కాలంలోనే నిజానికి మరి ఓవరాల్ గా అర్థం చేసుకునే ఒక అవకాశం కూడా మాకు లభించింది. కానీ మీకు అలాంటి ఇబ్బంది ఎదురు కాకూడదన్న ఉద్దేశంతో ఒక కార్పొరేటర్గా మీ పరిధి, ప్రజలు మీ మీద పెట్టుకున్న ఆశలు, అదే రకంగా మీరు ఏ రకంగా పనిచేయాలి, ఏ రకంగా పనిచేసినట్టయితే పార్టీకి, ప్రభుత్వానికి, మీకు అందరికీ మంచి పేరు వస్తుంది, ఏ రకంగా మీరు గౌరవ శాసనసభ్యులతో, గౌరవ శాసన మండలి సభ్యులతో, గౌరవ పార్లమెంట్ సభ్యులతో, మీ మేయర్ గారు, మీరు, మీ కౌన్సిల్ మొత్తంగా ఏ రకంగా కలిసిమెలిసి పనిచేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మరి ఈ సమావేశాల్లో కొంత అవగాహన కార్యక్రమాలను మీకు ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా ఈరోజు మీరు ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పట్టణాలు, వాటిలో కొన్ని మంచి కార్యక్రమాలు ఏ రకంగా అమలు జరుగుతూ ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా కొన్ని అవగాహన కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో పాటుగా మరి ఈరోజు మొత్తంగా ఒక కార్పొరేషన్గా, అల్టిమేట్ గా కార్పొరేషన్ అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఎప్పుడు చెప్తా ఉంటారు, ఒక సిటీ గవర్నమెంట్. వరంగల్ అయినా, ఖమ్మం అయినా, నిజామాబాద్ అయినా, రామగుండం అయినా, హైదరాబాద్ అయినా, ఈ అన్ని పట్టణాలు కూడా, కరీంనగర్ అయినా అన్ని పట్టణాలు కూడా అక్కడ ఉండే వ్యవస్థ ఒక సిటీ గవర్నమెంట్ వ్యవస్థ. మరి ఈ సిటీ గవర్నమెంట్ వ్యవస్థలో గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించే గౌరవ మంత్రివర్యులు, మరి వారి పాత్ర ఏమిటి, మన పాత్ర ఏమిటి, ఇవన్నింటిని కూడా సరిగ్గా నిర్వచించుకున్నట్టయితే ఎక్కడ కూడా ఎట్లాంటి పొరపచ్చాలు లేకుండా ప్రజలకు మరింత సమర్థవంతంగా మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి చాలా అంశాల పట్ల ఈరోజు మీకు అవగాహన కలిగించడం జరుగుతుంది. ముఖ్యంగా 5 కార్పొరేషన్ల నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చేసిన గౌరవ కార్పొరేటర్లందరికీ మీకు ఇప్పటికే తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లోనే నేరుగా మొట్టమొదటిసారిగా గతంలో లేని ఒక కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టి ప్రతి కార్పొరేషన్ కి
100 కోట్ల రూపాయల చొప్పున నేరుగా రాష్ట్ర బడ్జెట్లోనే పెట్టి తన చిత్తశుద్ధిని చాటుకున్న విషయం కూడా మీకు తెలుసు. అదే రకంగా వరంగల్ కార్పొరేషన్ హైదరాబాద్ తర్వాత అంత పెద్ద కార్పొరేషన్ కాబట్టి వరంగల్ కార్పొరేషన్ కోసం ప్రత్యేకంగా 300 కోట్ల రూపాయలు కేటాయించిన విషయం కూడా మీకు తెలుసు. అదే రకంగా కేంద్ర ప్రభుత్వ పరంగా కూడా మనం 2 స్మార్ట్ సిటీలు సాధించుకునే దానికి కూడా మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. మరి 2, 3 అనేది తొందరలోనే తేలుతుంది. కానీ అల్టిమేట్ గా ఈ రోజు ఈ కార్యక్రమం ఉద్దేశం కొద్దిగా ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ సకాలంలో పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఒకటే, మీరు ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన వారధులుగా ఉంటూ అన్ని శాఖల పట్ల సమగ్రమైన అవగాహన సాధించి మీ విధులు, మీకుండే నిధులు, మీకుండే బాధ్యతలు. నిజానికి కార్పొరేటర్లలో చాలా మందికి కూడా ఒక అభిప్రాయం, సీనియర్ కార్పొరేటర్లకు ఈ విషయం తెలుసు కానీ మిగతా వారికి జూనియర్ గా మొట్టమొదటిసారి ఎన్నికైన వారికి తెలియకపోవచ్చు. చాలా మందికి ఒక అభిప్రాయం ఉంది, కేవలం నిధులతోనే అభివృద్ధి సాధించవచ్చు అని. కానీ నిన్న మొన్న శిక్షకులు నేర్పించిన వారు చూపించిన కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ కనుక చూసినట్టయితే ప్రపంచవ్యాప్తంగా కూడా నిధుల కంటే కూడా ప్రజల సంఘటిత శక్తి ద్వారా, ప్రజలను ఒక సంఘటిత శక్తిగా మలచడం ద్వారా ఎన్ని అద్భుతాలు సాధించవచ్చో చాలా గొప్ప విలువైన అనుభవాలు, పాఠాలు కూడా ఉన్నాయి. మరి వాటికి సంబంధించి కూడా ఈరోజు మీకు శిక్షకులు చాలా విషయాలు చెప్తారు. ఈరోజు ఎన్ని క్లాసులు ఉన్నాయని మొత్తం 6. ఒక్కసారి అది ఇస్తారా? ఈరోజు మనకి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 6 క్లాసులు ఉంటాయి. ముందుగా మనకి సత్యనారాయణ గారు ప్రస్తుతం జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తా ఉన్నారు నల్గొండకి. వారు గతంలో విశేష అనుభవం వారికి పురపాలక విభాగంలో ఉంది. హైదరాబాద్ లో కూడా అడిషనల్ కమిషనర్ గా, కరీంనగర్ లో కూడా అక్కడ కూడా కమిషనర్ గా చాలా రోజులు పనిచేసిన మరి ఈ పురపాలక విభాగంలో చాలా అనుభవం గడించిన వ్యక్తి. వారు ఈ కౌన్సిల్ సమావేశాలు, కమిటీలు, వాటి మీటింగులు, వాటి పరిధి, వాటి బాధ్యతలు ఇవన్నీ కూడా వారు మీకు విడమర్చి చెబుతారు. తర్వాత ప్రత్యేకంగా మనం పూనా పక్కనే ఉండే ఒక మున్సిపల్ కార్పొరేషన్ మల్కాపూర్ అని చెప్పేసి మనం అక్కడి నుంచి ఆ మేయర్ గారిని ప్రత్యేకంగా ఇక్కడికి ఆహ్వానించుకున్నాం. వారి పేరు మనోహర్ భాస్కర్ రావు షిండే. ఈ షిండే గారు వారి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 24/7 వాటర్ సప్లై చేస్తా ఉన్నారు. అంటే 24 గంటలు వారానికి 7 రోజులు వాటర్ సప్లై చేస్తా ఉన్నారు. మీ అందరికీ కూడా తెలుసు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రోజూ నీళ్లు ఇవ్వడమే గగనంగా మారిపోయిన పరిస్థితి. మరి ఇట్లాంటి వాతావరణంలో కూడా ఒక మంచి ప్రయత్నం చేసి 24/7 వాటర్ సప్లై ఇస్తున్న షిండే గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వారు మీకు విడమర్చి చెబుతారు.